హా గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెనింగ్ చూసుకుంటే మనకి 23,337 దగ్గర ఓపెన్ అయింది. అండ్ ఈరోజు రీచ్ అయిన హై కూడా అదే ఉంది, 23,338. ఓపెనింగ్ అండ్ హై రెండింటిని కంబైన్గా 23,340 అని తీసుకుందాం. 23,340 ఓపెనింగ్ అండ్ హై. లాస్ట్ డే మార్కెట్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే 22,530 ఉంది. 22,530. సో ఈ క్లోజింగ్కి ఈరోజు ఓపెనింగ్కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 500 + 300 800 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. సో ఇంత గ్యాప్ అప్, అందులోనూ ఇది ఆల్ టైమ్ హై అనమాట, 23,340 లెవెల్. నేనేమి ఎక్స్పెక్ట్ చేశానంటే ఇక్కడ దీనికన్నా ముందుగా మనకి రీచ్ అయిన ఆల్ టైమ్ హై 23,110 వరకు ఉంది. సో ఈ లెవెల్ వరకు మార్కెట్ డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ యూటర్న్ అనేది తీసుకుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఓపెన్ అయినప్పుడు నేను పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేశాను. అలానే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రెండు క్యాండిల్స్, సో ఇక్కడ రీసెంట్ టైమ్స్ వచ్చిన హై అండ్ ఇక్కడ ఈరోజు వచ్చిన లో, రెండింటిని కంబైన్గా డ్రా చేసుకున్నట్లయితే ఇంచుమించు ఒకటే లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ లాగా మార్కెట్ యాక్ట్ చేసింది. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇవాల్టి కేసులో మనకి రీచ్ అయిన లో చూసుకున్నట్లయితే 23,060 వరకు వెళ్ళింది. 23,060 ఈరోజు రీచ్ అయిన లో. టోటల్గా రేంజ్ చూసుకున్నట్లయితే ఈరోజు సో ఇట్ ఈస్ 300 పాయింట్స్ అరౌండ్, లెస్ దెన్ 300 పాయింట్సే ఉంది. సో ఆల్రెడీ మనకి గ్యాప్ అప్ తోటే చాలా పైకి వచ్చేసింది మార్కెట్. ఆ తర్వాత పెద్దగా మొమెంటం అయితే రాలేదు. సో అక్కడి నుంచి మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేసింది. ఈ హై నుంచి మార్కెట్ని 23,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ వరకు డౌన్ సైడ్ పుష్ చేయడం జరిగింది. మళ్ళీ యథావిధిగా ఈ లెవెల్ నుంచి మార్కెట్ని పైకి తీసుకురావడం కూడా జరిగింది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా మాత్రం ఇక్కడ 22,300 లాస్ట్ మూమెంట్లో బయింగ్ ప్రెషర్ వల్ల ఇంత చూపిస్తుంది. కానీ యాక్చువల్గా ఈ రెండింటికి ఇంచుమించు మిడిల్లో క్లోజ్ అయింది మార్కెట్, 22,260 అరౌండ్. సో ఇది యాక్చువల్ క్లోజింగ్. దీన్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేసేది, బికాస్ రేపు ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి రేపు కూడా ఈ విధమైన వోల్టాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో రేపు కనుక ఆల్రెడీ మనకి ఇప్పుడు బీజేపీయే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చెప్తున్నాయి. ఒకవేళ అది అఫిషియల్గా డిక్లేర్ అయిపోయింది అంటే ఈరోజు మనకున్న వోల్టాలిటీ అనేది రేపు ఉండదు. రేపు కంప్లీట్గా అప్పర్ డైరెక్షన్లోనే, అంటే పాజిటివ్ నోట్లోనే మార్కెట్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూద్దాం. ప్రెసెంట్ అయితే ఒక రేంజ్ అని ఫిక్స్ చేసుకోవడానికి లేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది రేపు మార్కెట్ పాజిటివ్ నోట్లోనే ఉంటుంది. బికాస్ ఆల్రెడీ డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ రికవర్ అవుతూ 22,260 లెవెల్కి క్లోజ్ అయింది కాబట్టి సో ఇక్కడ నుంచి మార్కెట్ని నేను ఫర్దర్గా ఇంకొక 500 పాయింట్స్ రేంజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సో దట్స్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు హ్యూజ్ గ్యాప్ అప్. సో దట్ ఈస్ ఈరోజు ఓపెనింగ్ చూసుకుంటే 50,900 అరౌండ్ ఉంది. 50,900 ఇది ఓపెనింగ్. అలానే ఇక్కడ రీసెంట్ టైమ్స్లో మనకి రీచ్ అయిన హై చూసుకుంటే 50,000 మార్కే బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆల్ టైమ్ హై. సో ఈ ఆల్ టైమ్ హైకి చాలా ఎబోలో ఓపెన్ అవడం వల్ల నేను కూడా ఇందాక నిఫ్టీలో ఎలా ఎక్స్పెక్ట్ చేశానో మార్కెట్ కొద్దిగా డౌన్వర్డ్ వస్తుంది, ఈ లెవెల్ని టచ్ చేయాలి. బికాస్ ఇంత గ్యాప్ అప్ తోటి మార్కెట్ ర్యాలీ అవుతుంది అంటే సో అది కరెక్ట్ కాదు. మార్కెట్ అన్ని రేంజ్ని కవర్ చేసి పైకి వెళ్తేనే అది కొద్దిగా స్ట్రెంగ్త్ఫుల్గా ఉంటుంది. సో మార్కెట్ అనేది స్టేబుల్గా రన్ అవ్వడానికి మళ్ళీ కిందకి వచ్చి ఈ జోన్ అంతా కవర్ చేసుకోవాలి. సో అలా ఈరోజు మార్కెట్లో 50,900 ఓపెనింగ్ ఉంటే ఇక్కడ రీచ్ అయినలో 50,092 వరకు వచ్చింది. అండ్ ఇక్కడ మనకి 50,000 లెవెల్ టచ్ అవ్వలేదు, నియర్లీ 50,000 వరకు మార్కెట్ రీచ్ అయ్యి అక్కడి నుంచి కరెక్ట్ అయింది. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే మనకి ఈరోజు మార్కెట్ని మనం చూసుకున్నట్లయితే 50,092, అంటే ఈ 50,000 నుంచి 50,100 ఇది ఒక సపోర్ట్ రేంజ్ లాగా యాక్ట్ చేస్తూ మనకి లోవర్ సైడ్ 50,090 ఇవాళ రీచ్ అయిన లో. అలానే ఈరోజు రీచ్ అయిన హై చూసుకోగలిగితే 51,133 ఉంది. 51,133 ఇది హై. టోటల్గా మనం రేంజ్ గమనించినట్లయితే ఇట్స్ మోర్ దెన్ 1,000 పాయింట్స్. 1,000 పాయింట్స్ రేంజ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక్క ఇంట్రాడేలోనే కవర్ చేసింది. అండ్ లాస్ట్ డే క్లోజింగ్ మనకి 49,000 ఈ ఏరియా దగ్గర వచ్చింది, 49,000. అండ్ ఈరోజు ఓపెనింగ్ చూసుకుంటే 50,900, నియర్లీ 2,000 పాయింట్స్ గ్యాప్ అప్తో మార్కెట్ ఓపెన్ అయింది. సో
అందువల్ల ఈ ఓపెనింగ్ నుంచి నియర్లీ ఒక 1000 పాయింట్స్ దాకా మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి, ఈ వాల్యూస్ అన్ని సెటిల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ 50,000 నియర్ బై వచ్చాక మళ్ళీ యథావిధిగా బయింగ్ ప్రెషర్ తోటి సో మనకి మంచి క్లోజింగ్లో, సో యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 50,979 అంటే 50,980 అని తీసుకోవచ్చు. ఇంకా రౌండ్ ఆఫ్ ఫిగర్ ప్రిసైజ్గా చూసుకోవాలంటే 51,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఒక గ్రీన్ క్యాండిల్ తోటే క్లోజ్ అయింది. రేపటి మార్కెట్లో ఇందాక మనం నిఫ్టీలో మాట్లాడుకున్నట్లే ఒక పాజిటివ్ నోట్ అనేది క్రియేట్ అవుతుంది అంటే లైక్ బీజేపీ అఫిషియల్గా డిక్లేర్ అవుతే, సో బీజేపీ యొక్క గెలుపు మనకి అఫిషియల్గా డిక్లేర్ అవుతే 51,000 ఈ లెవెల్ కాస్త మనకి మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ సపోర్ట్ నుంచి మార్కెట్ని ఫర్దర్గా ఇంకొక 1000 పాయింట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఆల్రెడీ టోటల్ రేంజ్ అంతా కవర్ చేసింది. 50,000ని రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్ లాగా కన్వర్ట్ చేసుకుంది. అండ్ ఈరోజు మనకి 51,000 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. రేపు ఓపెనింగ్ మనకి 51,000 ఎబో ఓపెన్ అవుతుంది అంటే దెన్ ఖచ్చితంగా 51,000 ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ 52,000 వరకు మార్కెట్ అనేది ర్యాలీ అవుతుంది. సో ఈరోజు మనం 15 మినిట్స్ క్యాండిల్లో చూసేదేం లేదు, బికాస్ చాలా వోల్టాలిటీ ఉంది కాబట్టి రేపు కూడా మనకి రిజల్ట్స్ అన్నీ సెటిల్ అయ్యాక రేపు మార్కెట్ క్లోజింగ్ బట్టి మనం ఎక్స్పైరీ రేంజ్ అనేది ప్లాన్ చేసుకుందాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.